హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. సిద్దిపేటకి చెందిన చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు హరీష్ రావును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఇక నోటీసులు ఇచ్చి విచారణ చేయండి ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సువర్ణ. ఏదైతే హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి హరీష్ రావు హైకోర్టు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో ఈ రోజు హైకోర్టు దీనిపై విచారణ అయితే కొనసాగించింది. పంజాగుట్ట పిఎస్ లోని నమోదైన ఈ కేసుపై అయితే విచారణ అయితే కొనసాగింది. హరీష్ రావుని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. ముఖ్యంగా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే పోలీసులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే చక్రధర్ గౌడ్, సిద్దిపేటకి సంబంధించిన చక్రధర్ గౌడ్ ఏదైతే పంజాగుట్ట పిఎస్ లో ఒక కేసు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా తన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వెంటనే హైకోర్టు అయితే ఆశ్రయించి క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టు కూడా ఏదైతే హరీష్ రావుకి అయితే ఊరటైతే ఇచ్చింది. ముఖ్యంగా అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి విచారించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్.